ఓం డాక్టర్ వెంకట చాగంటి గారికి నమస్కారం. నా పేరు ప్రశాంత్, కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నాను. ఇందాకే మీరు శాస్త్రి మునగల గారు చేసిన ఒక వీడియో చూశాను. శాస్త్రి గారు వారి ఛానల్లో పోస్ట్ చేశారు దాన్ని. అయితే వీడియో చూశాక నాకు వచ్చిన ఒక డౌట్ మీతో అడుగుదామని వీడియో చేస్తున్నాను. సో అందులో మీరు అలెగ్జాండర్ కథ ఒకటి చెప్తూ దాంట్లో ఒక యోగి గురించి చెప్పారు. చెప్తూ ఆ యోగి జంగల్ లోపట దిగంబరుడై అట్లా ఉన్నాడు అని చెప్పారు. అయితే యాక్చువల్లీ అది విన్నాక నాకు యాక్చువల్లీ అసలు యోగి లక్షణం ఏంటి, యోగి లక్షణాలు ఏంటి అన్న దాని మీద ఒక సందేహం ఏర్పడింది. ఎందుకంటే నేను చెప్తాను అసలు ఆ సందేహం ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు ఈ విషయంలో జంగల్లో ఆ యోగి దిగంబరంగా ఉన్నాడు అని చెప్పారు. మీరు ఒకసారి శ్రీశైలం అడవుల్లో యోగిని కలిశారు. ఆ యోగి మీరు మాట్లాడినా ఆయన మీతో మాట్లాడలే, పైగా కనురెప్ప వాల్చకుండా అలానే ఉంటూ ఉన్నాడు అని చెప్పారు. సో ఈ రెండు కేసులలో కూడా ఇప్పుడు అలెగ్జాండర్ కథ కేసులో మీరు కలిసిన యోగి, శ్రీశైలం అడవిలో కలిసిన యోగి కేసులో వాళ్ళు అబ్నార్మల్ బిహేవియర్స్ కలిగి ఉన్నారు అని అర్థమవుతుంది. అయితే మొదటి ప్రశ్న ఏంటంటే, యోగి అనే వాళ్ళు ఇలా అబ్నార్మల్ బిహేవియర్సే కలిగి ఉంటారా అనేది మొదటి ప్రశ్న. అయితే రెండో ప్రశ్న ఏంటంటే, మహర్షి దయానంద సరస్వతి గారిని కూడా మీరు వారు మహర్షి మాత్రమే కాదు బ్రహ్మర్షి, యోగి కూడా అని మీరు చెప్పారు. ఎప్పుడు చెప్పారో కూడా నేను చెప్తాను. మీరు ఒక వీడియోలో మాట్లాడుతూ మహర్షి దయానంద సరస్వతి గారు వేదాలకి ఈ భాష్యం రాస్తూ వారికి సరిగ్గా తట్టినప్పుడు వారు వెళ్ళి సమాధి స్థితిలో ఉండి మళ్ళీ వచ్చేసి అది కంటిన్యూ చేసేవారు అని చెప్పారు. సో సమాధి స్థితి పొందారంటే అష్టాంగ యోగ సాధనలో చివరి స్థాయి కదా, చివరిది కదా సమాధి స్థితి. సో యోగియే కదా, అలా చెప్తూ మీరు ఆయన యోగి కూడా అని చెప్పారు. మరి దయానంద సరస్వతి గారు ఊరూరా తిరుగుతూ వేద సభలు పెడుతూ వేద ప్రచారం చేస్తూ ప్రజలకి వేదాల మీద ఉన్న డౌట్స్ని క్లారిఫై చేస్తూ అందరితో మమేకమై కలిసిమెలిసి పనిచేశారు కదా. మరి వారిలా ఇలాంటి అబ్నార్మల్ బిహేవియర్స్ ఏం కలిగి లేరు కదా అనేది ప్రశ్న. ఇంకా మనందరికి తెలిసిందే కృష్ణుల వారిని కూడా మనం యోగి అంటాం. రాముల వారిని కూడా యోగి అంటాం. వాళ్ళేం ఎట్లాంటి అబ్నార్మల్ బిహేవియర్స్ ఏం కలిగి లేరు కదా. సో వారు చక్కగా దగ్గరుండి, కృష్ణ వారైతే మహాభారత యుద్ధాన్ని జరిపించారు, రాముల వారైతే దగ్గర ఉండి వారే స్వయంగా రాముణ్ణి సంహరించి మహా పెద్ద యుద్ధం చేశారు అందరితో కలిసి. ఇంకా రాముల వారైతే చక్కగా సైన్యంతో కలిసిమెలిసి ఉన్నారు. ఇలాంటి ఏంటి అసలు యాక్చువల్లీ ఇది చాలా డౌట్ని క్రియేట్ చేసింది అనమాట. ఏంటి యోగులు అన్న వారికి ఇది క్వాలిటీస్ ఏంటి అంటే, జనరల్గా నాకు వచ్చిన డౌట్స్ ఏంటంటే, ఇలా అడవులలో దిగంబరంగా ఉండి మీరు చెప్పినట్టుగా కండ్రెప్ప వాల్చకుండా ఉండడము యోగి అనుకోవాలా, లేకపోతే మేబీ మానసికంగా బాధపడుతున్న వ్యక్తులు అని అనుకోవాలా? ఎందుకంటే యోగి అన్న దానికి వాట్ ఈస్ ప్రాపర్ డెఫినేషన్, ప్రాపర్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? ఎందుకంటే మహర్షి దయానంద సరస్వతి కానీ, కృష్ణుల వారిని కానీ, రాముల వారిని కానీ యోగులే అంటాం. మరి వాళ్ళు చక్కగా ఉన్నారు కదా అందరితో కలిసిమెలిసి, అది కదా. అంటే నేను దిస్ ఈస్ వాట్ అంటే, ఒక్కొక్కరు ఒక్కో రకంగా వేదాల మీద వారికి నచ్చింది భిన్నాభిప్రాయాలు. ఈ ప్రశ్న మీకు ఆల్రెడీ ఇదివరకు నేను మిమ్మల్ని అడిగాను. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు ఎలా వేదం అనేది ప్రాచుర్యంలో ఉంటుందో చెప్పండి. ఒక ప్రాపర్ స్టాండర్డ్స్గా లేకపోతే ఎవరికి నచ్చినట్టుగా వారు చెప్పేస్తూ ఉంటే ఇంకా మనం వేదం అనేది ఎప్పుడు ప్రజల్లోకి వెళ్తుంది, ఎప్పుడు విరాజిల్లుతుంది? ఐ డోంట్ నో. సో ఈ ప్రశ్న నాకు అడగాలనిపించింది, అందుకే వెంటనే వీడియో చేస్తున్నాను. మీరు స్పందించి సమాధానం ఇస్తే మేబీ నేను అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేస్తాను. ధన్యవాదాలు. ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకట చాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. ప్రశాంత్ కూరపాటి అడిగిన ప్రశ్న విన్నారు కదండి. ఆయన కొద్దిగా లంబా చౌడ ప్రశ్న అడిగాడు, కానీ మనం దానికి ఉత్తరం ఇద్దాం. మొట్టమొదట ప్రశాంత్ గారు ఎవరైతే యోగి కావాలనుకుంటున్నాడో అతను సన్యసించాలండి. పూర్తిగా యోగి కావాలనుకుంటాం, ఆత్మదర్శనం మాత్రమే కావాలను. ఈ లోపల యోగాన్ని అభ్యసించవచ్చు. యోగాన్ని అభ్యసించే వాళ్ళు సన్యసిస్తూ ఉంటారు.
సో మీరు మహర్షి దయానంద సరస్వతి గురించి అడిగారు, అది చివరికి చెప్తాను సమాధానం. ప్రస్తుతం అయితే మీరు సన్యాసి యొక్క లక్షణాలు తెలుసుకుందాం. ఎందుకంటే యోగి కావాలనుకున్నవాడు సన్యాసి కావాలి మొట్టమొదటి. సన్యాసి కానివాడు యోగి అవే ప్రశ్నే లేదు ఇంకా. మరి శ్రీకృష్ణుల వారు యోగి ఎట్లయ్యారు, దానికి కూడా సమాధానం చూడండి. ఆ తర్వాత ఇంకా మిగతా వాళ్ళు ఎవరెవరు యోగులు అయ్యారు అన్నది మనకి హనుమంతుల వారు తెలుసు, ఆయన యోగి అని మనకి తెలుసు. ఇలా రకరకాలుగా మనకి చాలా మంది మనకి తెలుసు. కొంతమంది రమణ మహర్షి అని అంటూ ఉంటారు, ఆయన యోగి అంటుంటారు. సో ఇలాంటి అర్థాలు వచ్చేటట్టుగా చెప్తారు. కొంతమంది రామకృష్ణ పరమహంసను కూడా యోగి అంటుంటారు. సో ఇంకా కొంతమంది అయితే ఈ మధ్యకాలంలో అనేక మంది ముస్లింలని వాళ్ళని వీళ్ళు కూడా కూడగట్టుకుని యోగులు అని చెప్పేస్తున్నారు. ఇలాంటి అపభ్రంశమైన మాటలు చాలా చెప్తారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ యోగి కావాలనుకున్నవాడు ఆత్మదర్శనం, ఆత్మ సాక్షాత్కారం కావాలనుకునేవాళ్ళు సన్యసించాలి. సో సన్యాసానికి ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, ఎవరు సన్యసిస్తే ఏంటి సంగతి, సన్యాసి యొక్క ధర్మం ఏంటి, విధులు ఏమిటి, ఇవి తెలుసుకుంటే యోగి యొక్క విధులు తెలిసిపోతుంది. సో ఇప్పుడు మొట్టమొదట మీకు సత్యార్థ ప్రకాశము పంచమ సముల్లాసంలో సన్యాసి విధుల గురించి మహర్షి దయానంద సరస్వతి చక్కగా రాశారు. అది నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో కొద్దిగా పెద్దగా అవుతున్నా కానీ మీకు కొంత స్పష్టత వస్తుంది. అది ఒకసారి చూద్దామండి. ఇవి బ్రాహ్మణ గ్రంథ వచనములని ఇదివరకు వచనాలు చెప్పారు. ఇప్పుడు వైరాగ్యము కలిగిన దినమందే బ్రహ్మచర్యము నుండి గాని, ఇంటి నుండి గాని, వనమునకు వనము నుండి గాని సన్యాసం గ్రహింపవలెను. ఇది ఫస్ట్ మొట్టమొదటి మనం తెలుసుకోవాల్సింది. సో మొదట సన్యాసాశ్రమ పక్షం అంటే మనుధర్మశాస్త్రము 6:33 చెప్పబడినది. ఇంకా ఇందు వికల్పమనగా వానప్రస్థము చేయకయే గృహస్థాశ్రమం నుండియే సన్యాసం గ్రహించుట, ఇది రెండవ పక్షం. ఓకే, పూర్ణ విద్వాంసుడు విషయ భోగేచ్ఛ వదిలి జితేంద్రియుడు కాంక్ష పరోపకారాకాంక్ష యుక్తుడు అంటే పరోపకారం ఆకాంక్షించుడు అయిన పురుషుడు బ్రహ్మచర్య ఆశ్రమం నుండి సన్యాసం తీసుకున్నట, ఇది మూడవ పక్షం. వేదమునందు యతయ బ్రాహ్మణస్య విజానత అని యజుర్వేదం 47 చెప్తుంది. మన పదముల వలన సన్యాసమునకు విధము కలదు, కానీ దురాచారం నుండి వేరుగా నుండని వాడు, శాంతి రహితుడు, యోగి కానివాడు, మనస్సు శాంతము కానివాడు సన్యాసం గ్రహించియు బ్రహ్మజ్ఞానం వల్లను పరమాత్మను పొందజాలడు. సో ఇది స్పష్టంగా ఇప్పుడు ఎవరు పరమాత్మను అంటే ఆత్మ సాక్షాత్కారం ఎవరికి అవుతుంది అంటే దురాచారం నుంచి వేరుగా ఉండాలి. ఫస్ట్ నెంబర్ 1 శాంతరహితుడై ఉండాలి. తర్వాత యోగి కానివాడు, అంటే యోగి కానివాడు అవ్వలేడు. సో మరి యోగి అయిన తర్వాత మళ్ళీ ఇంకేమవుతాము అన్న ప్రశ్న వస్తుంది. సో యోగి అనగానే మనము డబ్బాలు కొట్టేసేసి వెళ్ళిపోతూ ఉంటాం. మనం చెప్పే యోగి ఎటువంటి వాడంటే సంపూర్ణంగా సన్యాసం నుంచి యోగిత్వం పొందినవాడు. మామూలు యోగి అంటే ఎవడు అంటే కర్మయోగం చేసినవాడు, జ్ఞానయోగం చేసినవాడు, వీళ్ళందరూ కూడా యోగులే. కానీ ఆ యోగిత్వము అన్నది శాంతి కావాలి, తర్వాత దురాచారం నుంచి దూరం చేయాలి, మనసును శాంతము కానివాడు అవ్వలేడు. సన్యాసము గ్రహించియు బ్రహ్మజ్ఞానం వల్లను పరమాత్మను పొందచాలు. సో అలాంటి వాడు యోగి కానివాడు, మనస్సు శాంతము కానివాడు, ఇలా దురాచారం వేరుగా ఉండని వాడు సన్యసించినను బ్రహ్మజ్ఞానం వల్లను పరమాత్మను పొందజాలడు. ఇదే మన ఉపనిషత్తు చెప్తారు. అయితే చాలామంది ఏం చేస్తారంటే వేదం చదివినంత మాత్రాన్ని మీరు బ్రహ్మజ్ఞానం వచ్చినట్టు కాదు, బ్రహ్మజ్ఞానం వచ్చినా మీరు ఆత్మజ్ఞానం రాదు మీకు అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు. ఈ ముందర మాటలు ఎవరు పట్టించుకోవట్లేదు. అంటే శాంతరహితుడు, శాంతం లేనివాడు, యోగి కానివాడు అంటే ఏంటి, అభ్యసించిన వాడు, యమనియమాలను పాటించిన వాడు, మనస్సు శాంతము కానివాడు అంటే మనసులో ఇంకా కోరికలు పెచ్చు పెరుగుతున్నాయి అనుకోండి, అలాంటి వాడు. ఇది సన్యాసం అలాంటి వాళ్ళు సన్యాసం గ్రహించారనుకోండి, అయినా వాళ్ళకి పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందచాలడు అని చెప్తుంది. తర్వాత బుద్ధిమంతుడు ఒక సన్యాసి వాక్కును మనసును అధర్మము నుండి మరలింపవలెను. బుద్ధిమంతుడు ఒక సన్యాసి ఏం చేయాలి, వాక్కును మనస్సును రెండింటినీ కూడా అధర్మం నుండి మరలింపవాలి. అంటే అధర్మము అంటే ఏంటి అని మీరు అడిగారు అనుకోండి, వేదంలో చెప్పింది ధర్మం, వేదంలో చెప్పనివన్నీ కూడా అధర్మాలే అవుతాయి.
సో వేదం చెప్పిన దాన్ని మనం పాటిస్తే కనుక ధర్మం. కాబట్టి వేదం ఎసెన్షియల్. కాబట్టి ఇక్కడ అధర్మం ఉన్న వాడికి సన్యాసం వలన ఎట్టి పరిస్థితుల్లో లాభం లేదు. సో ఇది. సో ధర్మం కావాలి అంటే తప్పకుండా వేదాన్ని పడి వానిని జ్ఞానమునందును ఆత్మయందును చేర్పవలేము. అంటే వేటిని? బుద్ధిమంతుడు సన్యాసి వాక్కును మనస్సును అధర్మము నుండి మరలింపవలయను, మరలించి వాక్కును మనస్సును జ్ఞానమునందును ఆత్మనందును చేర్చవాలి. ఇది ఆ జ్ఞానస్వాత్మలను పరమాత్మ యందు చేర్పవలెను. ఆ విజ్ఞానమును శాంతస్వరూపముగ ఆత్మ యందు స్థిరపరచవలెను. సో మన వాక్ ఏదైతే ఉంటుందో అది మన మనస్సు. ఈ రెండు కూడా వానిని జ్ఞానమునందు ఆత్మయందును చేర్పవాలి. అంటే బుద్ధి యందు. మనస్సు బుద్ధి మీదే లగ్నమై ఉండాలి. అటువంటి బుద్ధి యందు జ్ఞానమునందును మనము కనుక చేరిస్తే అప్పుడు ఆ జ్ఞాన స్వాత్మలను పరమాత్మ యందు చేర్పవాలి. అప్పుడు అక్కడి నుంచి పరమాత్మని చేర్చాలి. సో మొట్టమొదటి అది. ఆ విజ్ఞానమును శాంత స్వరూపంగా ఆత్మయందు స్థిరపరచవలెను. సో ఇదంతా కూడా మళ్ళీ ఆత్మయందు స్థిరపరచాలి. లౌకిక భోగములన్నీయు కర్మలచే సంచితములైనవని కనుగొనే బ్రాహ్మణుడు సన్యాసి వైరాగ్యమును పొందవలేను. బ్రాహ్మణుడు సన్యాసి ఇద్దరు వైరాగ్యమును పొందవాలి. చేయబడని ఆ పరమాత్మ అంటే పరమాత్మను ఎవరు చేయలేరు. కేవల కర్మచే ప్రాప్తము కాడు. సో కేవలం కర్మ చేస్తే ప్రాప్తం కాడు. కర్మయోగి అయిన వాడు తప్పకుండా యోగం అభ్యసిస్తున్నాడు, కానీ పరమాత్మ పొందలేడు. కాబట్టి అర్పించుటకెద్దయ్యని చేతపుచ్చుకొని వేదవిధుడైన పరమేశ్వరుని గుర్తెరిగిన వారి యొద్దకు విజ్ఞానం కొరకు పోవలేను. సో వేదం నేర్చుకున్న తర్వాత ఇదంతా వేదం అక్కర్లేదు అని చెప్పే చవటలకి ఇది ఒక లెసన్ అన్నమాట. సో వేదం నేర్చుకున్న తర్వాత బ్రాహ్మణుడైన వాడు సన్యసించాలి. అప్పుడు ఆ సన్యాసంతో పాటు కేవలం తన కర్మలు చేశాడు, కానీ ఆ కర్మలతో పాటు ఆ పరమాత్మను గుర్తెరిగిన వారి యొద్దకు విజ్ఞానం కొరకు పోవలేను. అంటే ఈయన బ్రాహ్మణుడై ఎప్పుడైతే ఒక గుర్తెరిగిన వాడి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర నేర్చుకుని పరమాత్మను సంపాదించాలి. అప్పుడు తన దగ్గరకు వచ్చిన వాళ్ళని తను కూడా మళ్ళీ అలా చెప్పి తను కూడా సందేహ నివృత్తిని చేయాలన్నమాట. సో పోయి సమస్త సందేహమును నివృత్తి చేసుకొనవలెను. క్రింద చెప్పబో వారి సాంగత్యం మాత్రము సదా వర్జించవలయను. కింద కొంతమంది సాంగత్యం చెప్పాడు, వాళ్ళని అసలు ఎట్టి పరిస్థితుల్లో మీరు వెళ్ళకూడదు. ఏమిటివవి? తాము అవిద్యలో క్రీడించుచు తమకు తామే ధీరులమనియు పండితులమనియు ఎంచు మూడులు నీచగతిని పొందుదురు. వారు గుడ్డివానిచే నడవబడిన గుడ్డివారు దురదర్శన వలె దుఃఖమును పొందుతురు. అనేక విధముల అవిద్యను ఎందు రమించుచు బాలబుద్ధులు తమ్ము తాము కృతార్థులమని ఎంచుచుందురు. కేవలము కర్మకాండులకు వారు రాగముచే మోహితులైన దానికి ఎరిగింపజాలరు. వారు వారాతురులై జన్మమరణ రూప దుఃఖమును పడుదురు. సో ఇలా ఎవరైతే డాంబికంగా ప్రవర్తిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళ సాంగత్యం మీరు ఎట్టి పరిస్థితుల్లో పొందకూడదు అని చెప్తున్నాడు. సో ఇప్పుడు 2వ పేజీలోకి వెళ్దాం మనం. దీనిలో ఏమి ఇచ్చారంటే ముండకోపనిషత్తులోంచి ఇచ్చారు. సో ఇది వేదాంతము పరమేశ్వర ప్రాతిపదికములకు వేదమంత్రముల అర్థజ్ఞానం నందు ఆచారము ఎందు బాగుగా నిశ్చయింపబడిన సన్యాస యోగముచే సన్యాసులు శుద్ధాంతకరణలగుదురు. స్పష్టంగా ముండకోపనిషత్తులు ఇచ్చారు. ఏమని చెప్పారు? వేదాంతము పరమేశ్వర ప్రాతిపదికములగు వేద మంత్రముల అర్ధజ్ఞానము యందు ఆచారము యందు బాగుగా నిశ్చయింపబడిన సన్యాస యోగముచే సన్యాసులు శుద్ధాంతఃకరణులగుదురు. సో వేద మంత్రముల అర్ధజ్ఞానమందు గుర్తుపెట్టుకోవాలది. వారు పరమేశ్వరుని యందు ముక్తి సుఖమును పొందుదురు. వేద జ్ఞానం లేనివాడు పరమేశ్వరుని యందు ముక్తి సుఖము ఎలా పొందుతాడు? భోగమునకు తర్వాత ముక్తి యందు సుఖపు టవది పూర్తి కాగానే అక్కడి నుండి విడి సంసారమునకు ఒత్తురు. ముక్తి లేకున్నా దుఃఖమునకు వినాశము కలుగుజాలదు. ఎలయనగా దేహదారి సుఖదుఃఖ ప్రాప్తి నుండి వేరుగా నుండజాలదు. శరీరరహితపు జీవాత్మ ముక్తి యందు సర్వవ్యాపకుడగు పరమేశ్వరునితో శుద్ధుడై ఉండవలేను. అప్పుడు వానికి సాంసారిక సుఖదుఖములు కలుగవు. సో దేహదారి సుఖదుఖ ప్రాప్తి నుండి వేరుగా ఉండజాలడు. ఎప్పుడూ సుఖదుఖాలు పట్టుకునే ఉంటాయి. శరీరరహితుడగు జీవాత్మ ముక్తి యందు సర్వవ్యాపకుండగు పరమేశ్వరునితో శుద్ధుడై ఉండు.
సో ఎప్పుడైతే శరీరం వదిలేస్తాడో అప్పుడే జీవాత్మకు ముక్తి కలిగినట్టు. అప్పుడు వానికి సాంసారిక సుఖదుఖములు కలుగు. కాబట్టి లోకమునందు ప్రతిష్ట లేక లాభము ధనము వలన కలుగు భోగము లేక మానము పుత్రాదుల మోహమునను వారి నుండి వేరై సన్యాసులు భిక్షకులై రాత్రిందినము మోక్ష సాధనం నందు తత్పరులగుదురు. అంటే వాళ్ళు ఇంకా సంసారము పిల్లలు ధనము ఇలాంటివి ఉండవు. అలాంటివై తిరుగుతున్న వాళ్ళకి ప్రపంచాన్ని ఏమాత్రం పట్టించుకోని వాళ్ళు అలాంటి వాళ్ళకి ఈ మోక్ష సాధన నందు తత్పరులు అవుతారు. లేకపోతే తత్పరులు అవ్వరు. ఇంపాసిబుల్ అన్నమాట. అలానే ప్రజాపతి పరమేశ్వరుని ప్రాప్తి కొరకు ఇష్టి యజ్ఞమునర్చి దాని యందు యజ్ఞోపవీతము శిఖ మున్నగు చిహ్నములను వదిలి యాహవనయాది పంచనాగ్ని అంటే ఆహ్వనీయము గార్హపత్యము దక్షిణాగ్ని సాంభ్యాగ్ని సభ్యాగ్ని అని పంచాగ్ని ఉంటాయి. వాటిని వదిలి ప్రాణాపాన వ్యానోదాపాన సమానములను పంచప్రాణములందు ఆరోపించి బ్రాహ్మణుడు బ్రహ్మ విదుడి ఇంటి నుండి వెడలి సన్యాసి కావలియను. సో ఎటువంటి బ్రాహ్మణుడు అంటే ఇట్లా అన్ని పంచాగ్నులు వెలిగించి నిత్యము గడిపి అలా జీవితం అంతా గడిపిన వాడు ఎప్పుడైతే పరమాత్మను కలవాలనుకున్నాడో అప్పుడు సన్యాసి ఇంటి నుంచి బయటికి వెళ్ళాలి. ఇవన్నీ అక్కడ వదిలేసి వెళ్ళిపోవాలని చెప్తున్నాడు. సమస్త భూత ప్రాణి మాత్రమునకు అభయదాన మొసంగి ఇంటి నుండి వెళ్ళి సన్యాసి యగును. అయితే సన్యాసి హోమం చేయరాదా అంటే ఖచ్చితంగా చేయవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే పంచాగ్నులు వదలమని చెప్పి స్పష్టంగా చెప్తున్నాడు. ఆహ్వనీయాది పంచాగ్నులను వదలాలి, యజ్ఞాన్ని వదలమని చెప్పలేదు. అయితే మరి మరి యజ్ఞోపవీతం వదిలేశాడు కదంటే వదిలేయాలి. యజ్ఞోపవీతం కూడా వదిలిస్తేనే లేకపోతే సంసారం నుంచి విముక్తుడు కాడన్నమాట. సో ప్రాణి మాత్రమునకు అభయదాన మొసంగి ఇంటి నుండి వెడలి సన్యాసి యగును. ఆ బ్రహ్మవాదికి అనగా పరమేశ్వర ప్రకాశితముకు వేదోక్త ధర్మాదులను గుర్తుపెట్టుకోండి. ఎక్కడ పడితే అక్కడ వేదోక్త ధర్మాదులను చెప్తున్నాడు. విద్య ఉపదేశించు సన్యాసికి ప్రకాశమయమగు లోకము మోక్షానంద స్వరూపమునది ప్రాప్తించును. అప్పటిదాకా ప్రాప్తించదు. సన్యాసి విశేష ధర్మము చూడండి. సన్యాసులు ధర్మములేవి? పక్షపాతరహితుడైన న్యాయాచరణము, సత్యగ్రహణము, అసత్య పరిత్యాగము, వేదోక్తముగు ఈశ్వర జ్ఞాన పాలనము, పరోపకారము, సత్యభాషణము మున్నుగు లక్షణములన్నీయూ అన్ని ఆశ్రమముల వారికి అనగా మనుష్య మాత్రములు సమానములే. కానీ సన్యాసులకు విశేష ధర్మములు ఎవ్వి అనగా అది నెక్స్ట్ పేజీలో చెప్పాడు. ఆ నెక్స్ట్ పేజీని ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు సన్యాసి మార్గమును నడుచునప్పుడు ఇటునటు చూడక క్రింద భూమి మీద దృష్టి నుంచి నడవవలయును. నేను ఇది వరకు మీకు చెప్పాను. నేను ఒకసారి శ్రీశైలం అడవుల్లో ఇలాంటి మనిషిని నేను చూశాను. భూమి మీదే దృష్టి ఉంది, కానీ అతనికి ఇంకెవ్వరి మీద దృష్టి లేదన్నమాట. ఎల్లప్పుడూ వస్త్రముతో వడబోసిన నీటిని త్రాగవలయును. నిరంతరము సత్యమునే చెప్పవలయును. ఎల్లప్పుడూ మనసుతో ఆలోచించి సత్యమును గ్రహించి అసత్యమును విడవవలయును. ఇది ముఖ్యం సన్యాసాసనం. ఉపదేశ సమయము గాని సంవాద సమయమునందు గాని ఎవడేని కోపించినను నిందించినను సన్యాసి అతన్ని కోపగించకుండుట ఉచితము. మరియు ఎల్లప్పుడూ అతని కళ్యాణము కొరకే ఉపదేశింపవలయను. ఒక ముఖమునందు 2 నాసికలందును 2 కన్నులతోనూ 2 చెవులలోనూ వ్యాపించియుండు వానితో ఏ కారణము చేతను ఎన్నడనూ అబద్ధము ఆడరాదు. సో ఇది వెరీ ఇంపార్టెంట్. అబద్ధం ఎప్పుడూ ఆడకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనూ. నేను నీ నెత్తి మీద చేయబడతాను, నీకు ఆత్మసాక్షాత్కారం అవుతుందని చెప్పటం అన్నది అసత్యం అవుతుంది. ఎందుకంటే వేదములో అలా చెప్పబడలేదు కాబట్టి. సో వేదమును ఆశ్రయించమని ఖచ్చితంగా ఇక్కడ చెప్తుంది. తన ఆత్మయందు పరమాత్మయందును స్థిరుడై అపేక్షలు లేనివాడై మధ్య మాంసాదులను వర్జించి ఆత్మ సహాయముతో సుఖార్థి అయి ఈ లోకమున ధర్మమును విద్యను వృద్ధి పొందించు నిమిత్తము ఉపదేశించుటకు సన్యాసి తిరుగుచుండవలయును. సో సన్యాసి పని ఏంటండి చెప్పండి? తన ఆత్మయందు పరమాత్మయందు స్థిరుడై అపేక్షలు లేనివాడై మధ్య మాంసాదులను వర్జించి అంటే ఇదివరకు తినేవాడా అంటే సన్యాసి అయిన తర్వాత అడవులమ్మడి తిరుగుతున్నప్పుడు ఆకలేసినప్పుడు పొరపాటును కూడా మాంసము కానీ మద్యము కానీ ముట్టకూడదు అని చెప్తున్నాడు అనమాట. సో దాన్ని వర్జించి అని అర్థం అనమాట. ఆత్మ సహాయంతో సుఖార్థి అయి ఈ లోకమున ధర్మమును విద్యను వృద్ధి పొందించుచు నిమిత్త ఉపదేశించు అంటే ఇప్పుడు విద్యను వృద్ధి పొందించు నిమిత్తము ఉపదేశించుటకు సన్యాసి తిరుగుచుండవలెను.
ఆ, మనం దక్షిణ భారతం నుంచి ఉత్తర భారతం దాకా, తర్వాత పశ్చిమ భారతం నుంచి తూర్పు భారతం దాకా మొత్తం తిరుగుతూ ఉండాలన్నమాట. ఎప్పుడూ కూడా ఏమీ అపేక్షించకూడదు. అలానే తిరుగుతూ విద్యని అభివృద్ధి చేస్తూ ఉండాలి సన్యాసి. ఇది సన్యాసి కార్యక్రమం. అదే మహర్షి దయానంద సరస్వతి వారు చేశారు. తర్వాత ఇంద్రియముల అధర్మాచరణం నుండి అడ్డకించి రాగద్వేషములు వదిలి ప్రాణుల ఎడ నిర్వైర్యముతో వర్తించి సన్యాసి మోక్షము కొరకు సామర్థ్యమును పెంచుకొనవలెను. సో సన్యసించినంత మాత్రాన మోక్షం రాదు నాయనా, దానికోసం సామర్థ్యాన్ని పెంచుకుంటూ ఉండాలి. లోకమున ఒకడు తనను దూషించినను భూషించినను సన్యాసి ఏదో ఒక ఆశ్రయమును వర్తించుచు సర్వప్రాణుల ఎడ పక్షపాతి రహితుడై స్వయంగా ధర్మాత్ముడై ఇతరులను ధర్మాచరణ పనులను చేయుచు తిరుగువలేను. సో ఈ సన్యాసి ఎప్పుడు దూషించే వాళ్ళని భూషించే వాళ్ళని ఊరికే వాళ్ళని వెనకేసుకుని తిరగక్కర్లేదు. వాళ్ళు దూషించినను భూషించినను సన్యాసి ఏదో ఒక ఆశ్రమమును వర్తించుచు, అంటే ఒక చిన్న ఆశ్రమం కట్టుకొని ఉండాలి తప్పితే వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఉండకూడదు. సర్వప్రాణుల ఎడ పక్షపాత రహితుడై స్వయంగా ధర్మాత్ముడై ఇతరులను ధర్మాచరణ పనులను చేయుచూ తిరుగువలేను. దండ కమండలములు కాషాయ వస్త్రములు మున్నగు చిహ్నములు ధరించుట ధర్మమునకు కారణం కాదని తన మనస్సును నిశ్చయించుకునేవాళ్ళను. కేవలం కాషాయం ధరించి కమండలం పట్టుకున్నంత మాత్రం సన్యాసి కాదు నాయన అని చెప్తున్నాడు. అవి పట్టుకోవాలి, కానీ అది ఉన్నంత మాత్రం సన్యాసకుడు. మనుష్యాది సర్వప్రాణులకు సత్యోపదేశం చేయుచు విద్యాదానం నొనర్చుచు ఉన్నతిని చేయుటయే సన్యాసి ముఖ్య ధర్మం. సో విద్యాదానము చేయక సన్యాసి కాలేడు. సన్యాసి కాలేనివాడు, అలాంటి సన్యాసి కానివాడు ఎన్నడూనూ మోక్షం పొందలేడు. అందుకే ఆ రమణానందుల వారి విషయంలో నేను చెప్పింది ఏంటంటే, నాయనా నువ్వు వేదంని ఇన్నిసార్లు సరిచేశాను ఇవో చేశాను అన్నావు కదా, మీ వాళ్ళందరికీ వేదం బోధించు, లేదు మా యూనివర్సిటీ తరఫున మేము బోధిస్తాము అని చెప్పి స్పష్టత ఇచ్చాం. కానీ ఆయన దానికి వ్యతిరేకంగా చేశాడు. చిల్లగింజ పేరు చెప్పినంత మాత్రం జలం శుద్ధము కాదు. ఎట్లయితే చిల్లగింజని బాగా అరగదీసి దాన్ని నీటిలో కలిపితే నీరు శుద్ధమవుతుంది. అంతేకాని చిల్లగింజ పేరు చెప్పినంత మాత్రం నీరు శుద్ధి కాదు. అట్లనే సన్యాసి అన్నంత మాత్రాన్ని సన్యాసి మోక్షం పొందడు. సో సన్యాసి విద్యను అభివృద్ధి చేయుచు అంతా తిరుగుతూ విద్యను బోధిస్తూ ఉండాలి. మహర్షి దయానంద సరస్వతి వారు అది చేశారు. దేశమంతా తిరిగారు. సో అలా తిరుగుతూ విద్యను అభివృద్ధి చేయాలి. సో అది ముఖ్యం. వేదాన్ని అంటే విద్య అంటే ఇక్కడ వేదమే. సో వేదాన్ని అభివృద్ధి చేయని వాడు మోక్షం ఎలా పొందుతాడు? కావున బ్రాహ్మణుడు బ్రహ్మవిధుడై సన్యాసి ఓంకారపూర్వక సప్త వ్యాహృతులతో విధిపూర్వకముగా ప్రాణాయామములు చేయవలయను. సో ఎందుకంటే అది అష్టాంగ యోగంలో ఒకటి. సో ఓంకారపూర్వక సప్తవ్యాహృతులు అంటే ఓం భూ, ఓం భువ, ఓం స్వహ, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఇట్లా ఈ 7 ప్రాంతాలని మనము సప్తవ్యాహృతులు అంటాం అన్నమాట. సో బూర్ అంటే తల మీద, భువః కళ్ళు, ఈ కన్నులు 2 భువః, స్వహ కంఠం, మహః హృదయం, జనః బొడ్డు నాభి, తపః పాదములు, సత్యం మళ్ళీ ఇక్కడ. సో ఇలా మనము గ్రహించుకుంటూ వెళ్ళాలన్నమాట. కొంతమంది బొడ్డు నుంచి పైకి వస్తూ వాళ్ళు మహహ అన్నప్పుడు హృదయం దగ్గరకు వస్తారు. అలా వస్తారనమాట, కింద నుంచి వస్తారు. కానీ పద్ధతి ఇది. సన్యాసికి ఇదియే పరమ తపస్సు. సో ఈ ఈ ఈ ప్రాణాయామం చేయడమే పరమ తపస్సు అవుతుందన్నమాట. తర్వాత అగ్నిలో దహింపజేసినందు ధాతువుల మలములు నష్టమైనట్లు ప్రాణ నిగ్రహం వలన మనస్సు మున్నగు ఇంద్రియముల దోషములు భస్మీభూతములగును. ఎప్పుడైతే సన్యాసి ప్రాణాయామం చేస్తూ రోజు పొద్దున్న సాయంకాలం ప్రాణాయామం చేస్తూ శరీరాన్ని తప్పింపజేస్తాడో అప్పుడు శరీరంలో మలమంతా పోతుంది, మనసులో మలం పోతుంది. అప్పుడు శుద్ధుడు అవ్వడం మొదలు పెడతాడనమాట. కావున సన్యాసులు ప్రతిదినము ప్రాణాయామం వలన అంతఃకరణ ఇంద్రియములు అను వాని దోషములు, ధారణ వలన పాపములు, ప్రత్యాహారం వలన అంగదోషములు, ధ్యానం వలన అవీశ్వర గుణములు, హర్ష శోకాదులు, అవిద్యాది జీవదోషములు భస్మము చేసుకునవలేను, నశింపజేసుకునేవాళ్ళు. దేని మూలం ఒకసారి చూద్దాం. కావున సన్యాసులు ఏం చేయాలి? ప్రతిదినము ప్రాణాయామము వలన అంతఃకరణము, ఇంద్రియములు అనువాని దోషములు,
ధారణ వలన పాపములు, అంటే మనసును ధారణ చేయడం వలన పాపములు, ప్రత్యాహారం వలన అంగదోషములు, ధ్యానం వలన అనీశ్వర గుణములు, హర్ష శోకాదులు, అవిద్యాది జీవదోషములు భస్మము చేసుకునవలేను. సో ధారణ వలన పాపాన్ని భస్మం చేయాలి, ప్రత్యాహారం వలన అంగదోషములను భస్మం చేయాలి, ధ్యానము వలన అనీశ్వర గుణములను హర్షశోకాదులను అవిద్యాది జీవదోషములను భస్మము చేసుకునవలను. సో యమనియమాల గురించి స్పష్టంగా చెప్పేశాడు ఇక్కడ. యమాలు పాటించటం మూలంగా, నియమాలు పాటించడం మూలంగా మనకి ఒక స్థిరత్వం వస్తుంది. అలానే ప్రాణాయామముల వలన, అంటే ప్రాణాయామం చేయటం వలన అంతఃకరణము అంటే మనస్సు, ఇంద్రియములు అంటే చెవులు, కళ్ళు, ముక్కు, నోరు, చర్మం ఇలాంటివన్నీ శుద్ధి అవుతాయి అన్నమాట. అలానే దాని తర్వాత ఆసనం, ఎట్లన్నా ఆసనం వేసే కూర్చుంటాం కాబట్టి సరిపోయింది. తర్వాత ప్రత్యాహారం వలన అంగదోషములు పోతాయి. తర్వాత ధారణ వలన పాపాలు పోతాయి, మనసును ధారణ చేయడం వల్ల పాపాలు చేయమన్నమాట. ధ్యానం వలన అనీశ్వర గుణములు పోతాయి, ఇవన్నీ పోతాయని చెప్తున్నాడు. తర్వాత అప్పుడే కానీ సమాధి రాదు. అయోగులకు అంటే యోగం అభ్యసించిన వాళ్ళకి, అవిద్వాంసులకు దుఃఖ గమ్యమగు చిన్న పెద్ద పదార్థంలో అన్నిటిలో గల పరమాత్మ వ్యాప్తిని సన్యాసి ధ్యానయోగం వలన తెలుసుకొని తనకు ఆత్మయ్యి అన్నిట్లో అంతర్యామి అయిన పరమాత్మని గతిని గుర్తింపవలేను. సో అయోగులకు, అవిద్వాంసులకు దుఃఖగమ్యమగు చిన్న పెద్ద పదార్థములలో అన్నిటిలో గల పరమాత్మ వ్యాప్తిని సన్యాసి ధ్యానయోగం వలన తెలుసుకొని, అంటే సన్యాసి కానివాడు ఎవడైతే అవిద్వాంసుడు ఉంటాడో, అయోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చిన్న పెద్ద పదార్థాలు కనిపిస్తాయి. కానీ ఈ సన్యాసి అన్నవాడికి ఎవరైతే యోగం అభ్యసిస్తున్నాడో అతనికి సర్వ పదార్థాల్లో పరమాత్మ కనిపిస్తాడు అని చెప్తున్నాడు. ఇతరులు అట్లా చేయలేరు. సో పరమాత్మ గని గుర్తించవాలి. తర్వాత సర్వప్రాణుల ఎడ నిర్వైరము అంటే ద్వంద్వానికి అతీతం, ఇంద్రియ విషయముల త్యాగము. ఎట్లన్నా సన్యసించాడు కాబట్టి ఇంద్రియ విషయాలు అంటే, అరే ఆకలేస్తుంది, రుచికరమైన పదార్థం తిందాము, లేకపోతే ఏమైనా చక్కగా ఒళ్ళు మసాజ్ పెట్టించుకుందాము, ఏదో ఏంటి షిరిడీ సాయి అట్ట చేయించుకున్నట్ట. సో అవన్నీ ఉండవు. సో వేదోక్తమైన కర్మములే చేస్తారు. అత్యుత్తమ తపశ్చరణము అను వాని వలన సన్యాసులు లోకమైన మోక్ష పదమును సంపాదించగలరు. ఇతరుల చేతను సంపాదింప చేయగలరు, ఇతరులు ఇట్లు చేయలేరు. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఈ వేదోక్త చేశారో వాళ్ళు ఇతరుల చేతను సంపాదింప చేయగలరు. అంటే వాళ్ళను కూడా ఇదే ప్రాసెస్ చేయిస్తారు, కానీ నెత్తి మీద చేయి పెట్టి కాదు నాయనలారా, అట్లాంటివి జరగదు. ఎవరో ఒక ఆయన వాళ్ళ తల్లికి మోక్షం ఇప్పించాడట, అట్లా జరగదు. వాళ్ళు ఇలా ఈ ప్రాసెస్లోకి వెళ్తే కానీ వాళ్ళకి మోక్షం రాదు. సో అలాంటి వాళ్ళు ఎలా చేస్తున్నారో, వాళ్ళు ఎవరన్నా వాళ్ళ దగ్గరికి శిష్యరికానికి వస్తే వాళ్ళ చేత అది చేయిస్తూ వాళ్ళకు కూడా మోక్షాన్ని ఇవ్వగలుగుతారు. తర్వాత సన్యాసి సర్వపదార్థములందు నిస్పృహుడై, అంటే స్పృహ ఉండకూడదు, వాటిలో ఇంట్రెస్ట్ ఉండకూడదు. కాంక్షారహితుడై ఆంతరికములు బాహ్యములకు సర్వ వ్యవహారములందును భావముతో పవిత్రుడైనప్పుడు ఈ దేహమునందు మరణించిన మీదటను నిరంతర సుఖమును అనుభవించును. ఎప్పుడైతే ప్రతి పదార్థాన్ని కాంక్షారహితుడై వదిలేశాడో అతని శరీరంతో భోగం అనుభవించడం మొదలుపెట్టేస్తాడు. ఆల్రెడీ మొదలుపెట్టేశాడు అనమాట. ఇక మీకు మరణించిన తర్వాత తప్పదు మోక్షం. కావున బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు, సన్యాసి ఎల్లరూ ప్రయత్నముతో నిమ్నలిఖిత దశలక్షణక ధర్మమును సేవింపవలేను. చూడండి చక్కగా చెప్పాడు ఎవరెవరు ఏం చేయాలి అని. ఓకే, బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు, సన్యాసి ఈ నలుగురు కూడా ప్రయత్నంలో నిమ్నలిఖిత దశలక్షణక ధర్మమును సేవింపవలేను. ఆ 10 లక్షణాలు ఏంటో ఇప్పుడు నెక్స్ట్ పేజ్లో. ఇప్పుడు ఆ దశలక్షణాలు ఏంటో చూద్దాం. మొదటి లక్షణము ధృతి, ఎల్లప్పుడూ ధైర్యంతో ఉండుట. రెండోది క్షమా, నిందాస్తుతులు, మాన అవమానములు, హాని లాభములు మున్నగు దుఃఖ ద్వంద్వములలో సహనశీలుడై ఉండుట. సో ఇప్పుడు రమణానంద గారి గురించి మనం చెప్పంగానే ఆయన స్ట్రైకులు వేసి ఇవి చేసి అవి చేసి ఉన్నాడు అంటే ఏమిటి? మాన అవమానాలను పట్టించుకుంటున్నాడు, నిందాస్తుతులను బాగా పట్టించుకుంటున్నాడు అని అర్థం అనమాట. అలాంటి వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ మనకి ఆత్మసాక్షాత్కారం రాదు.
హాని లాభంలో మున్నగు దుఃఖ ద్వంద్వములలో సహనశీలుడై ఉండాలి. సహనశీలుడై ఉండాలి. తర్వాత ఇది రెండవది అనమాట. ఫస్ట్ ధృతి ధైర్యము, రెండవది క్షమ, మూడవది దమహ మనసు ఎల్లప్పుడూ ధర్మమున ప్రవృత్తమునర్చి అధర్మము నుండి తొలగించుట. ధర్మము అంటే వేదం, వేదం మీదే లగ్నం పెట్టాలి. నాలుగవది అస్తేయము చౌర్యమును విడుచుట. ఆజ్ఞ లేక చల కపటములతో విశ్వాసఘాతముతో కొండకు వ్యవహారముతో వేద విరుద్ధమగు ఉపదేశములతో పరార్థమును గ్రహించుట చౌర్యము, దాన్ని విడిచిపెట్టుట. చూసారా, వేద విరుద్ధము ఉద్దేశముతో ఇట్లా నేను ఇది చేస్తాను, శివలింగాలు పెట్టాను, మీరు వచ్చి ఇట్లా అభిషేకించండి మీకు వెంటనే మోక్షం వస్తుంది అని చెప్పటము, ఇవన్నీ అబద్ధాలు అన్నమాట. ఇవి విశ్వాసఘాతకముతో కొండక వ్యవహారముతో వేద విరుద్ధముగా ఉపదేశంతో పరార్థమును గ్రహించుట చౌర్యము, దొంగతనం అవుతుంది. దాన్ని అస్తేయము అంటే దొంగతనం చేయకుండా ఉండటం అన్నమాట, చేయాలి. ఐదవది శౌచం, రాగద్వేషములు పక్షపాతము విడిచి లోపల పవిత్రతను జల మృతికాదులతో మార్జనముతో వెలుపలి పవిత్రతను కాపాడుకొనుట. ఇవన్నీ రాగద్వేషాలు పక్షపాతం వదిలి లోపల పవిత్రంగా ఉండాలి. సో శౌచం అంటే అర్థమైంది మనకి, లోపల శౌచము బాహ్య శౌచము. జల మృతికాదులతో అంటే జలముతో, మృతిక అంటే మట్టితో కనుక మన శరీరం రాసుకోవాలి. మార్జనంతో వెలుపలి పవిత్రను కాపాడుకొనుట. ఆరవది ఇంద్రియ నిగ్రహము, ఇంద్రియములను అధర్మాచరణ వంక పోనీక ధర్మాచరణ నందు వినియోగించుట. ఏడవది ధీహి అంటే మాదక ద్రవ్యములను, బుద్ధి నాశకములకు ఇతర పదార్థమును, దుష్ట సాంగత్యమును, సన్యాస ప్రమాణాదాది దోషములను విడిచి సన్యాస ప్రమాదాది దోషములను విడిచి శ్రేష్ఠ పదార్థము సేవించుట, సజ్జన సాంగత్యము చేయుట, యోగాభ్యాసము చే బుద్ధిని పెంచుట. ఇది ఏడవది. మాంసాహారాన్ని వర్జించాలని ఇదివరకే చెప్పాడు, కానీ రమణానంద మహర్షి నేను మాంసం తింటాను అని చెప్పాడు. మాంసం తిన్న వాడికి ఎన్నటికీ యోగం అభ్యసించబడదు, గుర్తుపెట్టుకోండి. ఎనిమిదవది విద్య, పృథివీ మొదలగు పరమేశ్వరుని వరకు గల పదార్థముల యథార్థ జ్ఞానం సంపాదించుట, వాని వలన యోగ్యతకు తగినట్లు ఉపయోగం పొందుట. ఇది విద్య. ఇందులకు విపరీతమైనది అవిద్య యగును. సో విద్య అంటే ఏంటంటే పృథ్వీ దగ్గర నుంచి పరమేశ్వరుడు దాకా సమస్త పదార్థములకు యథార్థ జ్ఞానం సంపాదించాలి. అంటే వేదం ద్వారానే, ఇంకెక్కడ సంపాదిస్తాడు. సో దాన్ని సంపాదించాలి. ఆ తర్వాత వాని వలన యోగ్యతకు తగినట్లు ఉపయోగం పొందుట. సో వాటిని ఎట్లా ఉపయోగిస్తే ఉపయోగం పొందుతాం అది. అంటే సన్యాసులకు ఇదంతా అవసరం అంటే సన్యాసులే కాదు, బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమం నలుగిట్లో ఉన్న వాళ్ళకి ఇవి అవసరం అని చెప్తున్నాడు అన్నమాట. సో వాటికి సంబంధించి సన్యాసి ఏ వదులుకోవాలో వదిలేసాను పైన చెప్పేశాడు. సో తర్వాత 10వ లక్షణము అక్రోధము. తర్వాత ఇంకా 9వ లక్షణం చెప్పాను, 9 చెప్పాలి. సో మొత్తానికి వేదం కాదంతా అవిద్య అని తెలిసింది. సో 9వది సత్యం, ఆత్మయందును మనస్సున్నట్లు వాణియందును, వాణియందున్నట్లు కర్మమందును ప్రవర్తించుట. పదార్థం అన్నది ఉన్నట్లుగా తెలుసుకునుట, ఎట్లే చెప్పుట, ఆచరించుట. సో మనసులో ఒకటి పెట్టుకొని రెండోది నోట్తో ఒకటి చెప్పి ఇంకోటి చేయటం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రమణానంద మహర్షి ఏమని చెప్పాడు, రమణానంద గారు మహర్షి ఏమిటి, రమణానంద గారు ఏం చెప్పారంటే, బాబు ఎదుటి వాళ్ళని వదిలేయండి, వాళ్ళ కర్మకు వాళ్ళని వదిలేయండి అని చెప్పి తన మటుకు స్ట్రైకులు వేయించాడు మన ఛానల్ మీద. ఇది గొప్ప లక్షణం అన్నమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇది లాంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ కారు. సో ఈ తర్వాత 10వ లక్షణం అక్రోధము, క్రోధాది దోషములను విడిచి శాంత్యాది గుణములను ధరించుట. ఇవి మోస్ట్ ఎసెన్షియల్, ఇది వరకు కూడా చెప్పుకున్నాం. ఇవి అన్నీ ధర్మ లక్షణములు. ఈ దశ లక్షణములు గల పక్షపాత రహిత న్యాయాచరణ రూప ధర్మము నెల్ల ఆశ్రయవాసులు ఆచరింపవాలి. నెల్ల ఆశ్రమవాసులు అంటే బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నవాడు, గృహస్థాశ్రమంలో ఉన్నవాడు, అట్లానే వానప్రస్థాశ్రమంలో ఉన్నవాడు, అలానే సన్యాసాశ్రమంలో ఉన్నవాడు ఈ 10 లక్షణాలు పెట్టుకుని ఉండాలి. ఈ వేదోక్త ధర్మం చే తాను ఆచరించుచు ఇతరులకు బోధించుచు వారిచే ఆచరింపు చేయుట సన్యాసి ముఖ్య లక్షణము. ఇదండి విశేషం. ఇంకా చాలా ఉంది చెప్పుకుందుకు, కానీ మనం అలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా చెప్పుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా దశ లక్షణాలు చెప్పేదాకా చెప్దామని చెప్పాను. దీని మూలంగా ఇలాంటి సన్యాసికే మోక్షం వస్తుంది. సో మోక్షానికి అంటే యోగి అవుతూ ఉంటాడు, మళ్ళీ వచ్చి సత్యవిధులను అందరికీ బోధిస్తుంటాడు, మళ్ళీ యోగి అవుతుంటాడు. ఎప్పుడైతే అవన్నీ బోధించి ఇంకా కంప్లీట్గా యోగం మాత్రమే అభ్యసించదలుచుకున్నవాడు ఒక ఆశ్రమంలో ఉండిపోయి అక్కడే మిగిలిపోయి అక్కడే పరమపదిస్తాడు. ఇది జరుగుతుంది, అక్కడే మోక్షాన్ని పొందుతాడు. శరీరాన్ని వదిలేసేసి
కపాల మోక్షం అంటారు చూసారా, అది పొందుతారు. ఇది జరుగుతుందండి. ఇదండి ప్రశాంత్ కురపాటి గారు. సో దీంతో మీకు అన్ని విషయాలు చెప్పానుకుంటాను. ఇంకేమైనా ఉంటే మళ్ళీ చూద్దాం. ఉంటానండి.